సాధించేనా అవరోధాలెన్నున్నా అవలీలగా దాటేస్తున్నా వండర్స్ ఆఫ్ విమెన్ వండర్స్ ఆఫ్ విమెన్ వండర్స్ ఆఫ్ విమెన్ ఏ రంగంలోనైనా ఎదురంటూ లేని సేన వండర్స్ ఆఫ్ విమెన్. కృష్ణకగా అందరికీ సుపరిచితురాలై ఎన్నో నవలలు వ్యాసాలు రాసి సంఘం పట్ల ఒక విభిన్న అభిప్రాయం కలిగిన రచయిత్రి శ్రీమతి కృష్ణకుమారి గారితో లోకల్ చిట్ చాట్. లోకల్ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనములు. నేను కృష్ణక్కగా మీ అందరికీ సుపరిచితురాలిని. నేను పుట్టింది కాకినాడలో. మా అమ్మగారి విషయం చెప్పాల్సి అంటే ఇంట్లో అంతా సంగీతం కృష్ణ భక్తి జీర్ణించుకుపోయిన వంశం మాది. మా నాన్నగారు డాక్టర్ కాజా జగన్నాథరావు గారు తెనాల్లో పేరు పొందిన డాక్టరు. నాన్న అందరినీ కూడా తన ఆత్మీయులాగా ఆత్మ బంధువుల్లాగా దగ్గరికి తీసుకుని వాళ్ళ బాధలన్నింటినీ పంచుకుంటూ మీకేం పర్వాలేదు నేనున్నానని చెప్తూ కొండంత ఆత్మధైర్యాన్ని ఇస్తూ వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుంటుంటే నాకు ఎంత సంతోషం అనిపించిందంటే నిజంగా నేను డాక్టర్నే కావాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు మా నాన్నగారికి ప్రాణ స్నేహితులు. తెనాలు ఎప్పుడొచ్చినా ఇంటికి వచ్చేవారు. నన్ను వారు అమ్మాయిలాగా చూసుకునేవారు. ఎప్పుడు అందరితో అంటూ ఉంటారు, నాకు 4 అమ్మాయిలు, 4లో 4వ అమ్మాయి దొడ్డపనేని ఇందిర, 5వ అమ్మాయి నా కృష్ణ, నా పేరు నిలబెడుతుందని అంకుల్ అందరితో సగర్వంగా చెప్పేవారు. మర్చిపోలేని ఒక చిన్న సంఘటన ఏమిటంటే నాకు అంకుల్ ఫ్యామిలీకి కూడా చాలా బాధ కలిగించిన సంఘటన. ఒక ప్రముఖ దినపత్రిక వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. వచ్చి మీరు డాక్టర్ అవడానికి ముఖ్య కారకులు ఎవరంటే మా నాన్నగారు తాతగారితో పాటు ముఖ్య కారకులు మా అంకుల్ నీలం సంజీవ్ రెడ్డి గారు అని చెప్తే బాగా డీటెయిల్డ్గా ఇప్పుడు చెప్పినవన్నీ రాసుకున్నారు. ప్రముఖంగా ఇంటర్వ్యూ వేశారు. అప్పుడు అంకుల్ బెంగళూరులో ఉన్నారు, రెస్ట్లో ఉన్నారు. నా ఫోటో చూసి ఆంటీని పిలిచి రత్నం కృష్ణ ఇంటర్వ్యూ పడింది ఇట్రా అని పిలిచారు. ఎంతో సంతోషంతో చదువుతూ ఉన్నట్టుండి అంకుల్ స్టన్ అయిపోయారు. అందులో ఆ మహానుభావుడు ఏం రాశాడంటే డాక్టర్ కృష్ణకుమారి గారు డాక్టర్ అవడానికి ముఖ్య కారకులు కీర్తిశేషుడు డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు అని. అంటే ఇప్పుడు అటువంటి మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో చేసిన ఆయన ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో మన పాత్రికేయులు ఉన్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. డాక్టర్ అవ్వటానికి నాకు ముఖ్య స్ఫూర్తి మా నాన్నగారు లాగానే నేను అందరికీ నేను ఉన్నాను అని వాళ్ళ మొట్టమొదటి రూట్ కాజ్ కనిపెట్టి వాళ్ళ మనసులను చదువుతూ స్టెత్ ద్వారా వాళ్ళ హృదయ స్పందన వింటూ నేను నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తున్నాను. నేను డాక్టర్ కంటే కూడా ముందు రచయిత్రిని. ఒక్క విషయం చెప్పాల్సి వస్తే నేను రచయిత్రిగా 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్నాను. నేను ఏ రాసినా కూడా దేనికి పుస్తకాలు చదివి కానీ తర్వాత ఆలోచనల్లో ఉండి కానీ ఇంతవరకు ఏ రచన చేయలేదు. ఊహాజనితమైన రచనలు చేయలేదు. ఏదైనా సరే ఏది రాసినా సరే మన ప్రాబ్లం తీసుకుని దానికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ వాళ్ళ స్థితిలో నేను ఉన్నాను అనుకుని ఊహించటం కాదు, వాళ్ళ స్థితిలో నేను ఉండి ఇంతవరకు రచనలు చేయటం జరిగింది. ఇట్లాగా దాదాపు 60 పుస్తకాల దాకా రాశాను. ఇప్పటికీ కొన్ని వందల రచనలు చేశాను. ఆధ్యాత్మిక ప్రవృత్తి ఇంటి నుంచే మొదలైంది. మా ఇంట్లో నిత్యాగ్నిహోత్రం
తర్వాత 24 గంటలు కృష్ణుడి నామస్మరణ, తర్వాత భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణ చేయండి. మా తాతగారు కనీసం కాఫీ లాంటిది కూడా తీసుకునేవారు కాదు. అటువంటి తాతయ్య గుండెల మీద పెరిగి కృష్ణ భక్తి పరాయణులైన అమ్మ సాహచర్యంలో ఉండి నాలో కూడా సహజంగానే కృష్ణ భక్తిని నేను నాలో ఎక్కువ చేసుకున్నాను అన్నమాట.